అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ తయారు చేసుకుందాం రండి. దానికోసం నేను స్టవ్ అంటించి బాండి పెట్టుకుని ఈ విధంగా నూనె పోసి పెట్టుకున్నానండి. దీనిలోకి 5 వరకు లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అదేవిధంగా 2 యాలకులు వేసి స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెడితే అన్నీ మాడిపోతాయి, అందుకని సిమ్లోనే పెట్టి ఒక గరిట తీసుకొని వీటన్నిటిని వేగే వరకు, మంచి అరోమా వచ్చే వరకు తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడే వేగుతున్నాయండి, అందుకని దీనిలోకి ఒక 3 వరకు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక 3 చిన్న టమాటాలు మాత్రమే వాడుతున్నానండి. ఈ మసాలా గ్రేవీ కోసం నేను ఈ విధంగా ఉల్లిపాయలు, టమోటాలు 5 నుంచి 6 నిమిషాలు పడుతుందండి సిమ్లో వేగడానికి. సిమ్లో వేగితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా 2 వరకు పచ్చిమిర్చి వాడుతున్నానండి ఈ చికెన్ గ్రేవీ కోసం. నేను ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి ఒక 2 మినిట్స్ వరకు. దీనిలోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీనిలోకి. అదేవిధంగా గరం మసాలా వాడుతున్నానండి. నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాను, 1 స్పూన్ వరకు. అదేవిధంగా రాక్ సాల్ట్ వాడుతున్నానండి ఈ చికెన్ కర్రీ తయారీలో. నేను ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికిపోయిందో మన చికెన్ కర్రీ. దాంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి నేను చికెన్ ముక్కల్ని మొత్తాన్ని శుభ్రంగా కడిగి దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, పెరుగు కలిపి ఒక అరగంట ముందే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం మన గ్రేవీలో కలిసే విధంగా చికెన్ని ఈ విధంగా తిప్పుతూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉడకడానికి మనకి 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. చూసారా ఫ్రెండ్స్ మన చికెన్ ఏ విధంగా ఉడికిపోయిందో. ఈ ఉడికిపోయినటువంటి చికెన్లోకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలాని యాడ్ చేసుకోవడమేనండి. దీనికోసం నేను చిన్న బౌల్ తోటి 2 బౌల్ వరకు మసాలా గ్రేవీని మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్లోకి నేను ఒక చిన్న ముక్క అల్లము, అదేవిధంగా కొంచెం చిన్నుల్లిపాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీడిపప్పు, 4 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క అన్నిటినీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ పేస్ట్ని మొత్తాన్ని దీనిలోకి ఈ విధంగా యాడ్ చేశాను. అంతే ఫ్రెండ్స్. దీనిలోకి ఇంకా మనం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర, అదేవిధంగా పుదీనా యాడ్ చేసి 2 to 3 మినిట్స్ ఇదే విధంగా సిమ్లో ఉంచి దించేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ మన చికెన్ కర్రీ అంతా. ఈ విధంగా వీటన్నిటిని కలిసే విధంగా ఈ విధంగా తిప్పుతూ ఉన్నాను. ఈ విధంగా తిప్పేటప్పుడే చికెను మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్. అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.